వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయపల్లి గ్రామంలో 5వ వార్డు 6వ వార్డు ఎస్సీ కాలనీలో ఎస్సీ ఇండ్ల పైన ఎస్సీ కులస్తులైన వారి ఇండ్ల పై నుంచి 11 kV వైరు గతం నుంచి పోయున్నవి. అప్పుడు పెంకుటిల్లు అయ్యుండే. ఇప్పుడు వాళ్ళకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరై కొంతమంది ఆ కరెంటు వైర్లకు కొంచెం డిస్టెన్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ పాత ఇల్లు కూలగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకున్నారు. అది స్లాపులు వేసుకుందామంటే కరెంటు వైర్లు అది తాకే దగ్గరలో ఉంది, అతి ప్రమాదకరంగా ఉన్నది. దాని మీద మన మద్దూరు ఏఈ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఏడీఈ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఇది 5వ తారీఖు నాడు అందించడం జరిగింది. దీనిపైన ఇంతవరకు ఈ డిపార్ట్మెంట్ ఎలాంటి స్పందన లేదు. దీనిపై గ్రామస్తులు ఏం చెప్తుండో వాళ్ళ మాటలలో విందాం. ఇక చూడండి, ఇతను ఒక స్లాబ్ వేసుకుందామంటే ఇక పక్క నుంచి 11 kV చూడండి, ఇగో ఎంత పక్కన ఉన్నాయి. ఈ స్లాబ్కు చెక్క కొట్టడానికి మేస్త్రీలు ఎట్లా ప్రాణాపాయకరంగా ఉన్నదో చూడండి ఒకసారి. ఈయనకి ఇంద్రం ఇల్లు శాంక్షన్ అయింది. పైన ఇంటి పైన ఇగో కంప్లీట్ పైన ఇగో 11 kV మొత్తం. ఈ ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవాలి. ఎట్లా కట్టుకుంటారు చెప్పండి. దీని మీద గతంలో కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంతవరకు స్పందన లేదు. అయ్యో ఇక్కడ కూడా ఇగో స్లాబ్ పోసుకుందాం అంటే పక్కనే 11 kV. దీనికి చిన్నగా స్లాబ్ పోసేటప్పుడు ఏదైనా ఇనుప వస్తువు ఏదైనా తాకితే వెంటనే చనిపోయే ప్రమాదకరం ఉన్నది. అయ్యో చూడండి, ఇగో ఎన్ని ఇండ్లు ఉన్నాయి. దీనిపైన ఇప్పుడు మనము మద్దూరు ఏఈ గారికి కాల్ చేస్తున్నాం. ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. నేను డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లో ఉన్నా. నేను ఎక్కడ సార్? లైవ్ లో ఉన్న ఆఫీస్ లో ఉన్నా, న్యూస్ ఛానల్లో. మీకు 5వ తారీఖు రోజు నర్సాయపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలా ఇండ్లపై నుంచి 11 kV వైర్లు ఉన్నాయి సార్. అవి ఇండ్లు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని మీకు ఒక కంప్లైంట్ రాసిచ్చాం. దాని మీద మీరు ఏం చేశారో ఒకసారి మరి చెప్పండి. వచ్చాను సార్, చెక్ చేశాను. దానికి ఎస్టిమేషన్ వేసి పంపిస్తాము. సర్పంచ్ గారు కూడా వచ్చే సర్పంచ్ వాళ్ళందరూ వచ్చారు. ఓకే, అందరితో పాటు చెక్ చేసిన లైన్ చూసిన దానికి చార్జెస్ కట్టుకోవాల్సి వస్తున్నారు. దాన్ని చెక్ చేసినాము కానీ మా సార్ వాళ్ళకు కూడా చెప్పి నేను ఎస్టిమేషన్ వేసి పంపిస్తాము. ఓకే, అయితే ఒక 2-3 ఇండ్లు ఇప్పుడు స్లాబ్ కు రెడీగా ఉన్నాయి. వీటి పక్కన నుంచే ఈ లైన్స్ వెళ్ళినాయి. వాళ్ళు స్లాబ్ వేసుకోవడానికి చాలా ప్రమాదకరంగా ఉన్నాయని మాకు ఫోన్ చేస్తే మేము పోయి వీడియో తీసుకొచ్చినాం. అది అవునవును చెప్పారు. నేను నెక్స్ట్ డేనే వచ్చిన చెక్ చేసిన లైన్ చెక్ చేసినాను. చూసినది కొంచెం ప్రాసెస్ పడుతుంది సార్, కొంచెం టైం అయితే పడుతుంది. అది లైన్ ఎస్టిమేషన్ అయ్యాక కాస్ట్ కట్టుకోవాల్సి వస్తుంది. మా ఏడీ గారు కూడా చెప్పాను. ఓకే, ఏడీ గారు కూడా నాలెడ్జ్ లో ఉంది. వీలైనంత తొందరగా మీరు దాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తే నర్సాయపల్లి గ్రామస్తులందరికీ మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది గత కూడా మాట్లాడినాను. ఓకే పంపిస్తాను సార్. ఓకే చేయండి, వీలైనంత త్వరగా చేయండి. ఇండ్లు స్లాబ్లు ఆగిపోతున్నాయి పాపం వాళ్ళకి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సానుకూలంగా స్పందించి మాకు ఈ తొందరగా తీపిస్తున్నందుకు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే, ఏఈ గారితో మాట్లాడాము లైవ్ లో, సానుకూలంగా స్పందించారు.
కొంచెం టైం పడుతుంది కానీ అది తొందరలో తీపిస్తామని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం తొందరనే అవుతుందని మేము కూడా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. మళ్ళీ ఒక 1 వీక్ 10 days చూస్తాము. లేదంటే దీనికి సంబంధించిన ఇంకా పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం.